ఒక చిన్న సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. మీ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా మీరు లిఫ్ట్ చేస్తారు. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా మీ పనులు వదిలేసుకుని మరీ హెల్ప్ చేస్తారు. వాళ్ళకి మెసేజ్ చేస్తే వెంటనే సెకండ్లలో రిప్లై ఇస్తారు. మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా మీకు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది? వాళ్ళు మిమ్మల్ని లైట్ తీసుకుంటారు. మీరు కాల్ చేస్తే బిజీ అంటారు. మీ మెసేజ్కి గంటల తర్వాత రిప్లై ఇస్తారు. మిమ్మల్ని ఒక గ్రాంటెడ్ లాగా ట్రీట్ చేస్తారు. దీనికి కారణం ఏంటి? మీరు వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వడమే మీరు చేసిన తప్పు. వినడానికి కొంచెం మెంతగా ఉన్నా ఇదే పచ్చి నిజం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాబర్ట్ గ్రీన్ రాసిన ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ సిరీస్లో 5వ చాప్టర్ ద లా ఆఫ్ కవెటస్నెస్, అందని దానికోసం వెంపర్లాడటం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనుషులు మీ వాల్యూని ఎందుకు తగ్గిస్తారు, మీరంటే ఇంట్రెస్ట్ పోకుండా ఉండాలంటే మీరు ఎలా ప్రవర్తించాలి అనే సీక్రెట్స్ని ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సైకాలజీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్. మనకు చిన్నప్పటి నుంచి ఒక సామెత తెలుసు, పొరుగింటి పుల్లకూర రుచి అని. ఇంగ్లీష్లో దీన్నే ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ అంటారు. అంటే మన దగ్గర ఉన్నదానికంటే పక్కవాడి దగ్గర ఉన్నదే గొప్పగా కనిపిస్తుంది. రాబర్ట్ గ్రీన్ ప్రకారం మనుషుల సైకాలజీ ఎలా డిజైన్ చేయబడిందంటే, వాళ్ళకి ఈజీగా దొరికేదాన్ని వాళ్ళెప్పటికీ అప్రిషియేట్ చేయరు. వాళ్ళకి ఏది దొరకదో, ఏది దూరంగా ఉంటుందో, ఏది కష్టంగా ఉంటుందో దానికోసమే వాళ్ళ బ్రెయిన్ వెంపర్లాడుతుంది. దీన్నే కవెటస్నెస్ అంటారు. ఉదాహరణకి మీరు ఒక షాప్కి వెళ్ళారు. అక్కడ వందల కొద్దీ నార్మల్ షర్ట్స్ ఉన్నాయి. కానీ షోకేస్లో ఒక షర్ట్ పెట్టి దాని మీద లిమిటెడ్ ఎడిషన్, ఓన్లీ 2 పీసెస్ లెఫ్ట్ అని రాసుంది. మీ కళ్ళు ఆటోమేటిక్గా ఆ లిమిటెడ్ ఎడిషన్ మీదే పడతాయి. ఎందుకంటే అది దొరకడం కష్టం. మనుషుల విషయంలో కూడా అంతే. మీరెప్పుడు అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉంటే ఆ వందల కొద్దీ నార్మల్ షర్ట్స్ లాగా మీ వాల్యూ పడిపోతుంది. మనం లైఫ్లో, ముఖ్యంగా రిలేషన్షిప్స్లో లేదా ఫ్రెండ్షిప్స్లో చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, మన గురించి మనం మొత్తం చెప్పేయటం మరియు ఎప్పుడూ వాళ్ళ కోసం రెడీగా ఉండటం. దీనివల్ల 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, మిస్టరీ చచ్చిపోతుంది. ఒక మూవీలో స్టోరీ మొత్తం ఫస్ట్ 10 నిమిషాల్లోనే తెలిసిపోతే మీరు ఆ మూవీ చూస్తారా? బోర్ కొట్టి లేచి వచ్చేస్తారు. మీ క్యారెక్టర్ కూడా అంతే. మీరు ఒక వ్యక్తిని కలవగానే మీ ఫీలింగ్స్, మీ ప్రాబ్లమ్స్, మీ లైఫ్ స్టోరీ మొత్తం ఓపెన్ బుక్ లాగా చెప్పేస్తే వాళ్ళకి మీలో తెలుసుకోవడానికి ఇంకేం మిగలదు. అప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పోతుంది. 2, వాల్యూ తగ్గుతుంది. గాలి, నీరు మనకు ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి మనం వాటిని పట్టించుకోం. కానీ బంగారం భూమి అడుగున కష్టపడితే గానీ దొరకదు కాబట్టి దానికి అంత రేటు. మీరెప్పుడు పిలిచినా వెళ్తూ, వాళ్ళు మిమ్మల్ని లైట్ తీసుకున్నా సరే మీరే తిరిగి వాళ్ళకి మెసేజ్లు చేస్తుంటే మీరు గాలి, నీరులాగా ఫ్రీ అయిపోతారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మన వాల్యూని మనం ఎలా పెంచుకోవాలి? రాబర్ట్ గ్రీన్ చెప్పిన 3 పవర్ఫుల్ రూల్స్ని మీరు అప్లై చేయాలి. రూల్ 1, ది ఆర్ట్ ఆఫ్ యాబ్సెన్స్. దూరంగా ఉండటం నేర్చుకోండి. మనలో చాలామందికి ఒక భయం ఉంటుంది, మనం మెసేజ్ చేయకపోతే, మనం వాళ్ళకి కనపడకపోతే వాళ్ళు మనల్ని మర్చిపోతారేమో అని. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే, మీరు కొంతకాలం వాళ్ళకి దూరంగా ఉంటే వాళ్ళ బ్రెయిన్లో మీ గురించి ఆలోచనలు పెరుగుతాయి. వీడెందుకు మెసేజ్ చేయట్లేదు, ఏం చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. మీ ప్రెజెన్స్ కన్నా మీ యాబ్సెన్స్ మీ మీద వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ తీసుకొస్తుంది. రూల్ 2, క్రియేట్ మిస్టరీ. కొంచెం మిస్టరీగా ఉండండి. మీ గురించి మీరంతా చెప్పేకండి. మీ ప్లాన్స్ ఏంటి, మీరెవరితో వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ అప్డేట్ ఇవ్వకండి. వాళ్ళు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేయండి. మీ మాటల కంటే మీ యాక్షన్స్తో వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు ఎంత మిస్టీరియస్గా ఉంటే వాళ్ళు మిమ్మల్ని చదవటానికి అంతగా ట్రై చేస్తారు. రూల్ 3, హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. మీకంటూ ఒక లైఫ్ ఉండాలి. మీ ఫోకస్ మొత్తం ఎదుటి వ్యక్తి మీద కాకుండా మీ గోల్స్ మీద, మీ కెరీర్ మీద పెట్టండి. ఒక మనిషి తన పనిలో తను బిజీగా ఉండి ప్యాషన్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆ యాటిట్యూడ్ ఎదుటి వాళ్ళని విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు వాళ్ళని చేజ్ చేయటం ఆపేసిన రోజే వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఒకటే, మనుషులు ఎప్పుడూ తమకు అందని ద్రాక్ష కోసమే పరిగెడతారు. మీరు వాళ్ళకి ఎప్పుడూ చేతికందే ఒక యాపిల్ పంటలా ఉండిపోకండి. మీ వాల్యూని మీరు కాపాడుకోండి. అవసరమైనప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. ఈ వీడియోలోని ఆర్ట్ ఆఫ్ యాబ్సెన్స్ టెక్నిక్ని మీ లైఫ్లో ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే రిజల్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ సిరీస్లో నెక్స్ట్ రాబోయే చాప్టర్ 6,
ద లా ఆఫ్ షార్ట్ సైటెడ్నెస్, దృష్టి లోపం. మనుషులు టెంపరరీ ప్లెజర్ కోసం తమ ఫ్యూచర్ని ఎలా నాశనం చేసుకుంటారో, దాన్ని ఎలా అధిగమించాలో చాలా డీప్గా చెప్తాను. ఆ వీడియో మీ ఫీడ్లోకి రావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సీ యూ సూన్.